అందరికీ నమస్కారం. రాజూస్ కిచెన్కి స్వాగతం. ఈసారి మరొక మంచి పచ్చడితో మీ ముందుకు వచ్చాను. సాధారణంగా వింటర్ సీజన్లో ఈ ఆకు దొరుకుతుంది. దీన్ని గుంట గలగరాకు అంటారు. పొలాల్లోని నీటి మడుగుల్లోని దొరుకుతుంది ఇది. ఇప్పుడైతే మార్కెట్లో కూడా అమ్ముతున్నారు. గుంట గలగరాకు అని అడిగితే ఎవరైనా ఇస్తారు. దాన్ని పచ్చడి చేసుకుంటారు. అది కంటికి చాలా శ్రేష్టమైనది. తలను కూడా నలుపు చేస్తుంది, తెల్ల వెంట్రుకలు నలుపు చేస్తుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఈ సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి, వింటర్ సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి అది ట్రెడిషనల్ పచ్చడిగా కూడా ట్రీట్ చేస్తారు. అది నేను తయారు చేసి మీకు చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఈ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది. అందువల్ల తప్పకుండా మీరు ట్రై చేయండి. దాని తాలూకా ఇంగ్రీడియంట్స్ మనం చూద్దాం. వీటికి కావలసిన సామాగ్రి ఇది గుంట గలగరాకు. దీన్ని 5 కట్టలు నేను తీసుకున్నాను. వాటి చిగుళ్ళు ఆకులు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇందులో పెట్టుకున్నాం. ఇతర ఐటమ్స్ నూపప్పు, వెల్లుల్లి, జీలకర్ర, చింతపండు, ధనియాలు, ఎండుమిరప, నూనె, ఉప్పు. ఇంకా మరి తయారు చేయడానికి వెళ్దాం. కడాయి పెట్టుకుందాం. వెలిగిస్తున్నాను. ఇందులో ముందుగా నూనె పోసుకుందాం. ధనియాలు వేస్తున్నాను. ఎండుమిరపకాయలు వేస్తున్నాను. నూపప్పు వేస్తున్నాను. కొంచెం వేగిన తర్వాత జీలకర్ర ఇప్పుడు ఎక్కువగా వేగకూడదు, అందువల్ల ఆఖరణ వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. పక్క తీసేసుకుందాం. మళ్ళా ఆ కడాయిలోనే కొంచెం నూనె పోసి వెల్లుల్లిపాయలు వేసాను. అలా కొద్ది ఇంగు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆకు వేస్తున్నాను. ఆకు కొద్దిగా బాగా తరతరలాడేటట్టుగా వేసుకోవాలి. అది ఇంకా కొంచెం వేగుతుంది. కొంచెం చింతపండు కూడా వేసుకుందాం.
ఆపేద్దాం. ఆపేస్తున్నాము. ఇంతకుముందు మనం పెట్టుకునేది ముందుగా గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా ముందు గ్రైండ్ చేసుకున్నాం. గ్రైండ్ చేసుకున్న తర్వాత వేపుకున్నది కూడా ఇందులో వేసుకొని అలా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకుందాం. గ్రైండ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత దీన్ని ఈ విధంగా తీసుకొని ఈ విధంగా సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంది. ఇది ముఖ్యంగా ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిది. ఇప్పుడు కాయగూరలు అమ్మే బజార్లో కూడా అమ్ముతున్నారు, తీసుకోండి. ఇదే సీజన్లో దొరుకుతుంది, అన్ని సీజన్లో దొరకదు. కంటికి చాలా మంచిది కాబట్టి, తల కూడా నల్లగవుతుంది కాబట్టి దీన్ని ట్రై చేయండి. సర్వింగ్ బౌల్లో తీసుకొని గార్నిషింగ్ చేయండి. చేసి మీరు ట్రై చేయండి, ఆరోగ్యానికి చాలా మంచిది. చూశారు కదా నేను తయారు చేసిన గుంట గలగరాకు పచ్చడి. ఇది ఈ సీజన్లోనే దొరుకుతుంది, కంటికి మంచిది, తలకు కూడా చాలా మంచిది కాబట్టి దీన్ని తప్పకుండా వాడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. ఇంతవరకు సెలవు.